ఈ మొదటి దినవృత్తాంత గ్రంథములో ఈ 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తే, తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి, ఈ మాట సాతాను అనే పదం ఇక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశాడు? ఇశ్రాయేలీయులకు విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అనే మాట రాయబడింది. అంటే ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఎంత అనే దాన్ని లెక్కించమని సాతానుడు ప్రేరేపించాడట. ఈ సాతాను అనే మాటను కొన్ని నిమిషాలు మీకు చెప్తాను. దేవునికి ఇశ్రాయేలీయులపై ఈ పని చేసినందుకు దావీదుకి ఇశ్రాయేలీయుల మీదకి కోపం వచ్చింది. దావీదు చేసిన ఈ పనిని, జనాన్ని లెక్కించే ఆ పద్ధతిని కౌంట్ చేయటం అనేది దేవునికి ఇష్టం లేదు. దానివల్ల ఇశ్రాయేలీయులపై కోపం వచ్చింది. అందువల్ల సాతాను దావీదుకు చెడ్డ ప్రేరేపణ కలిగించాడు. అది అనుమతి, సాతాను దేవుని ద్వారానే ఆ అనుమతిని వాడు పొందుకున్నాడు. సాతాను అనే పేరు హెబ్రూ పదంలో విరోధి లేక శత్రువు అనే అర్థం తీసుకొస్తుంది. దాని మూల భాష, సాతాను అనేటువంటి పదానికి మూల భాష విరోధి లేక శత్రువు లేక నేరాలు మోపేవాడు. ఈ భావాలు వాడికి అర్థం వచ్చే విధంగా ఉంటాయి. వాడు దేవునికి మానవునికి కూడా గర్భశత్రువే. వీడి పుట్టు పూర్వత్రాలు అంత స్పష్టంగా లేవు. అయితే మొదట్లో వీడు పవిత్రుడే, మహాశక్తిమంతుడైన దేవదూత అని, తరువాత పాపం చేసి దుర్మార్గుడిగా మారిపోయాడని స్పష్టంగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. దేవుడు దుర్మార్గమైనదేదీ చెయ్యడు కూడా. ఆయన ఏ జీవిని కూడా చెడ్డగా సృష్టించలేదు. సాతాను మరి ఎలా పతనం చెందాడో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాల్లో, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుండి 17 వచనాల్లో సాతాను ఎలా పతనం చెందాడో వివరిస్తూ ఉన్నాయి. దాంట్లో కొందరు పండితుల అభిప్రాయము, ఈ వచనాలను బట్టి వాడు ఒకప్పుడు దేవదూతని, దేవునికి విరోధంగా ఆలోచన చేసి పడిపోయాడని ఆ భాగాల్లో, లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంటాయి. మీరు ఖాళీ టైంలో చదువుకోవచ్చు. బైబిల్లో సాతానుకు పేర్లు ఇంకా ఉన్నాయి. ఇంకా మరికొన్ని పేర్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే, అపనింద పిశాచం. అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే బెయల్జెబూలు 12వ అధ్యాయం మత్తయి సువార్త 24. దుర్మార్గుడు, లోకపాలకుడు, ఈ యుగ దేవుడు, అపవాదికి పేర్లివి. యుగ దేవుడు 2 కొరింథీ పత్రిక 4:4లో కనిపిస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను గుడ్డితనం కలుగు చేయును. యుగదేవుడని పేరు. తర్వాత వాయుమండల రాజ్యాధిపతి. తర్వాత రెక్కలు గల మహాసర్పం, ఆది సర్పం. ప్రకటన 12:9. ఈ విధంగా తనకు చేతనైనంత మందిని నాశనం చేయటానికి, మనుషుల్ని వేధించటానికి వాడు తిరుగుతూ ఉంటాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు. ఇవన్నీ వాడు మనుషుల్ని వేధించటానికి తిరుగుతూ ఉంటాడు. అందరూ తనను పూజించాలని వాడి కోరిక. సాతానుడి యొక్క కోరిక ఏంటంటే అందరూ నన్ను పూజించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని యేసయ్యను అడిగాడు. పాపం చేసేలా మనుషుల్ని ప్రేరేపిస్తాడు. వాడి స్వభావం ఏంటి? తప్పులు చేసేటట్టుగా మనుషుల్ని ప్రేరేపిస్తాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. వాడు శోధకుడు. మిమ్మల్ని శోధించటానికి, వాడు విశ్వాసులను శోధించటానికి ప్రత్యేకంగా వాడు పనిచేస్తాడు. వీటి లక్షణం మరలా ఏంటంటే దేవుని పనికి ఆటంకం కలిగించేందుకు అనేక కుట్రలు పన్నుతాడు. దేవుని పనికి ఆటంకాలు కలిగించటం కొరకు అనేకమైన కుట్రలు వాడు పన్నుతాడు. వాడు బహుమోసకారి. మనుషులు వాడికి లొంగిపోతే సరి, లొంగకపోతే దేవుడు తన జ్ఞానం చొప్పున వాడికి అనుమతి ఇస్తే తప్ప వాడు మనుషుల మధ్య ఏమీ చెయ్యలేడు. ఇక్కడ మీకు స్పష్టంగా మరలా చెప్తాను, వినండి. మనుషుల యొక్క తప్పుల వల్ల దేవుడి అనుమతిస్తే తప్ప, లేకపోతే ఎవడిని ఏమీ అపవాది చెయ్యలేడు. కాబట్టి విశ్వాసులందరూ తెలుసుకోవాలి, దేవుడు తన జ్ఞానం చొప్పున మనల్ని నడిపిస్తాడు. మన లోపాలు ఏమైనా ఉంటే అప్పుడు తప్ప అపవాది మనల్ని ఏమీ చెయ్యలేడు. దేవుడు సర్వాధికారానికి తల ఒగ్గి ఉండటం ఖాయం. అయితే అడుగడుగున సాతానును ఓడించే సదుపాయాల్ని దేవుడు తన విశ్వాసులకు కల్పించాడు. అడుగడుగున వాడిని ఓడించవచ్చు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాల్లో, మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నామని అక్కడ విశ్వాసి ధరించుకోవలసిన సర్వాధికార కవచము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సర్వాంగ కవచాన్ని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏంటి అంటే విశ్వాసులు అడుగడుగున వాడిని ఓడించవచ్చు. యాకోబు పత్రిక 4:7 రాయబడుతుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ప్రకటన 12:11 చూస్తే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదికి అంతం స్పష్టం.
వాడు దేవునికి మానవునికి కూడా శత్రువైతే దేవుడు వాణ్ణి వెంటనే ఎందుకు నాశనం చేయడు? ఇలా ప్రశ్నలు పూర్తిగా ప్రతి ఒక్కరిలో ఉన్నాయి, కానీ పూర్తి జవాబును దేవుడు బైబిల్లో ఇవ్వలేదు. కానీ కొన్ని సూచనలు మాత్రము దేవుని లేఖనములో రాసి ఉన్నది. తన ప్రజలను పరీక్షించి శుద్ధి చేసేందుకు, వారి విశ్వాసం నిజమైనదో లేదో అని నిరూపించటానికి వీలుగా ఈ పాపం, అపనమ్మకం మార్గాల వెంబడి వెళ్ళే వారికి శిక్షించేందుకు దేవుడు వాడిన చర్యలను మనం చూడవచ్చు. క్రీస్తు మూలంగా మనం సాతానును ఓడించగలమని, ఈ లోకంలో తన పని కొనసాగించేలా సాతానుడు దేవుడు ఉండనివ్వడం దేవుని పరిపూర్ణ జ్ఞానమని, నీతి న్యాయాల ప్రకారంగానే దేవుడు సమస్తాన్ని చేస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాలను మనము కూలంకుషంగా ఇంకా లోతుగా సాతానుడు గురించి వాడిని ఎందుకు దేవుడు ఇంకా ఉంచాడు అని అనుకుంటే, లోకము అంతమయ్యే గడియలో వాడిని అప్పుడే దేవుడు అంతము చేస్తాడు. అప్పటి వరకు నా విశ్వాసాలను పరీక్షించటానికి దేవుడు ఉంచుతాడు. అందుకే ద్వితీయోపదేశకాండము 29:29లో చెప్పింది, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అని. ఏమైనా రహస్యాలు ఉన్నాయంటే అది దేవునికి చెందును. మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదురు అని ఆ మాటలో మనం 29:29 ద్వితీయోపదేశకాండంలో చూడవచ్చు. సరే, ఇప్పుడు ఈ సాతానుడిని గురించినటువంటి విషయాలు కొన్ని మాత్రమే మీకు చెప్పాను. వాడు గుణలక్షణాలేంటి, వాడి పేర్లేంటి, బైబిల్లో వాడికి ఏ పేర్లతో పిలిచారు, అవి రెఫరెన్స్లతో మీకు చెప్పాను. ఇప్పుడు దావీదుకు ఇశ్రాయేలీయులను లెక్కించాలనేటువంటి ఆలోచన, ఆ ప్రేరేపణ అతనిలోకి కలుగు చేసింది కూడా సాతాను అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్పష్టంగా కొన్ని మాటలను మీ ముందు నేను ఉంచుతాను. మొదటి రెండు వచనాల్లో జనాభా లెక్కించటం పాపం కాదు, కానీ ఇక్కడ దావీదు ఉద్దేశం తన సైనిక బలాన్ని చూసి గర్వపడటం. ఓ, నాకు ఇంత సైన్యం ఉంది, ఏ రాజ్యంలో కూడా ఇంత సైన్యము లేదు అనేటువంటి ఆ భావనలోనికి దావీదు వెళ్ళిపోతాడని, తను గర్వించే పరిస్థితి వస్తుందని దేవుడు ముందే గ్రహించాడు. ఆ ప్రేరేపణది నా వల్ల వచ్చింది కాదు, అది సాతాను వల్లనే అలాంటి ప్రేరేపణ వచ్చింది అని. ప్రాముఖ్యంగా అందరం తెలుసుకోవాలి, సైన్య బలం మీద నమ్మకం ఎప్పుడూ కూడా ఉంచకూడదు. దేవుని మీదనే నమ్మకం ఉంచి ఆయన మీదనే ఆధారపడాలి. మరి ఇలా చేస్తే దేవునిపై ఆధారపడకుండా తన సొంత శక్తిపై, తన సైన్యంపై ఆధారపడటం దేవునికి ఇష్టం లేని పని. మన జీవితాల్లో కూడా మనం దేవునికి ఇవ్వవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి. మన సామర్థ్యానికి, మన బలానికి, మన తెలివికి, మన జ్ఞానానికి, మనకున్న సోర్సెస్ను బట్టి, దాన్ని బట్టి కాదు, దేవునికి ఇవ్వవలసిన మహిమను మన సామర్థ్యానికి ఇచ్చినప్పుడు అది పాపమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం. జనాభా లెక్కించటం ఇక్కడ ఒక కోణంలో తప్పు కాదు, కానీ ఇంతమంది, ఇన్ని లక్షల మంది నాకు సైన్యం ఉన్నారా?
అనే భావనలో అతడు వెళ్ళిపోతాడేమో, నా మీద ఆధారపడకుండా. ఈ సైన్యాన్ని వృద్ధి చేసింది నేనే కదా. కాబట్టి తన సొంత శక్తిపై, సైన్యంపై ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి ఆలోచనను చేయటం పాపమని దేవుని దృష్టిలో ఉంది. కాబట్టి విశ్వాసులారా, సాతాను శోధన మరియు హెచ్చరికలు కనిపిస్తున్నాయి ఇక్కడ. విశ్వాసులు కూడా శోధనలకు గురయ్యే అవకాశం ఉందని ఇది చూపిస్తుంది. దేవుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా హెచ్చరికలు పంపించినప్పుడు మనం వాటిని గమనించాలి. విశ్వాసులందరూ గుర్తుంచుకోవాలి, దేవుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా హెచ్చరికలు పంపిస్తాడు. సిగ్నల్స్ వస్తాయి, మనుషుల ప్రవర్తన, మాటలు, విధానాలు, ఇవన్నీ మనం గమనించినప్పుడు వాటిని మనం గమనించాలి. గుడ్డిగా మనం ఏది నమ్మకూడదు. గుడ్డిగా దేని పడితే దాన్ని విశ్వసించి వెళ్ళిపోకూడదు. విశ్వాసులు తమ శోధనలకు గురి అవకాశం ఉంది. కాబట్టి విశ్వాసుల శోధనకు గురి కాకుండా ఉండాలి అంటే దేవుడు కొన్ని సిగ్నల్స్ మనకిస్తాడు. కొన్ని దేవుడు మనకి అవగాహన ఇస్తాడు. అప్పుడు వాటిని గమనించే శక్తి దేవుడు మనకిస్తాడు. అది జాగ్రత్తగా మనం మసులుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలని యోవాబు సైనికుడైన, సైన్యాధిపతి అయిన యోవాబు లెక్కించటం మనం చూస్తాం. ఆ సైన్యాన్ని లెక్కించే విషయంలో 5వ వచనంలో, ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయువారు 11 లక్షల మంది, యోధావారిలో కత్తిదూయువారు 4 లక్షల మంది. 4,70,000 మంది అంటే 15,70,000 మంది ఓన్లీ కత్తి దూసే యోధులు ఉన్నారట. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా బెన్యామీను, లేవి గోత్రాలను చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను అనే మాట చూశాం. ఏ కార్యం దేవునికి ప్రతికూలంగా ఉంది? ఇశ్రాయేలీయుల యొక్క జనాభాను లెక్కించటం దేవునికి అది ప్రతికూలంగా ఉంది. కాబట్టి దేవుడు బాధ పెట్టడం ప్రారంభించాడు. పాపం కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, ఆ పాపం సమాజంపై కూడా ప్రభావం చూపుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మన మన తప్పులు మన కుటుంబం అంతటి మీద చూపించవచ్చు, మన సమాజం అంతటి మీద చూపించవచ్చు. దావీదు చేసిన ఈ పొరపాటు సుమారుగా 70,000 మంది చనిపోయినట్లు మనం చూసాం. ఒక చిన్న తప్పు నిర్ణయం 70,000 మంది ఎలా చనిపోయారంటే, ఇక తనకు తానే అర్థమైపోయింది. ఎందుకంటే కాస్త దేవుని భక్తి కలిగినోడు కదా, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి నడిచేవాడే కాబట్టి తనలో తాను ఎందుకు ఆలోచనలో పడి దావీదు అంటున్నాడు, నేను పాపం చేశాను, నేను అధిక పాపం తెచ్చుకున్నాను, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించాను అని అప్పుడు లెక్కలు అయిపోయిన తర్వాత తను కంగారు పడుతున్నాడు. నేను చాలా మిక్కిలి అవివేకంగా ప్రవర్తించాను, నేను ఇప్పుడు నీ దాసుని దోషాన్ని పరిహరించడానికి నేనేం చేయాలని దేవుని దగ్గర మొరపెడుతుంటే, దేవుడు దీర్ఘదర్శిగా ఉన్నటువంటి గాతు అనేటువంటి ఒక ప్రవక్త అక్కడ ఉంటే, దేవుడు వెళ్ళి అన్నాడు, దావీదు ఏంటో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి నేను చెప్పింది ఆయనకి చెప్పు, ఇల్లు అన్నాడు. దేవుడు
దీర్ఘదర్శిగా ఉన్నటువంటి ఆ దర్శకుడిగా ఉన్నటువంటి గాదుతో చెప్పినవన్నీ దావీదు విన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నేను 3 విషయాలు నీ ముందు పెడుతున్నా దావీదు. ఈ మూడిట్లో ఏది కావాలో కోరుకో, ఎందుకంటే నీకు ఇది ఒక పనిష్మెంట్. ఏంటి అంటే మొదటిది, 3 సంవత్సరాల పాటు కరువు కావాలా, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి తూసి నిన్ను తరమాలా, లేకపోతే 3 రోజుల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలవాలా అని 3 విషయాలు పెట్టాడు. ఒకటి, 3 ఏండ్ల పాటు కరువు కావాలా. 2, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి తూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవకుండా నశించిపోవాలా. 3, 3 రోజుల పాటు వైరస్సు దేశమంతా పంపించాలా. ఈ 3 కోరుకో, ఏది కావాలని అన్నాడు దేవుడు. కావున తను పంపించిన దీర్ఘదర్శి ద్వారా దేవుడు చెప్పిన ఈ విషయాలకు దావీదు మిక్కిలి ఇరుకుల్లో పడ్డాడు. ఏం చెప్పాలి, ఏం కోరుకోవాలి? చివరికి అంటున్నాడు, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతుల్లో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదు అయిన దీర్ఘదర్శితో చెప్పాడు. ఇక వెంటనే దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపించాడు. ఒక వైరస్ వెళ్ళింది. ఆ వైరస్కి 70,000 మంది చనిపోయినట్టు 14వ వచనంలో మనం చూడొచ్చు. యెరూషలేమును నాశనం చేయటానికి ఒక దూత దిగి వచ్చింది. అదే వైరస్ రూపంలో వైరస్ను తీసుకొచ్చింది ఆ దూత యెహోవా సముఖము నుండి. అతడు నాశనం పోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపము నొంది నాశనము చేయు దూతతో, చాలు, ఇక నీ చెయ్యి ఆపు అన్నాడంట మరలా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఏ తెగుళ్ళు రావాలన్నా, ఏ ఉపద్రవములు రావాలన్నా దేవుని అనుమతి లేకుండా రాదు అనే విషయాన్ని మనం తెలుసుకోండి, మనందరం తెలుసుకోవాలి. దావీదు చేసిన ఈ పనికి మళ్ళా దావీదులో వచ్చిన పశ్చాత్తాపము, అయ్యో నేను తప్పు చేశానే, నేను చాలా పొరపాటు చేశానే అని తనలో తాను మదనపడి దేవునికి మొర్రబెడితే గాదు అనేటువంటి దర్శకుని ద్వారా దేవుడు 3 పాయింట్లు తన ముందు పెట్టాడు. దానిలో 3వ పాయింట్ తెగులు పంపించాడు దేవుడు. 70,000 మంది చనిపోతున్నారు. ఇంకా చనిపోకూడదని దేవుడు ఇంకా ఆపేయమని ఆ దూతకు ఆజ్ఞాపించినట్లు మనం చూశాం. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వచనాలన్నీ మనకు చాలా పాఠాలు నేర్పిస్తాయి. శిక్షను ఎంచుకోవలసి వచ్చినప్పుడు దావీదు మనుషుల చేతిలో పడక యెహోవా చేతిలో పడునుగాక అని చెప్పుకున్నాడండి. అంటే ఆయన కనికరము బహు విస్తారమైనదని పలికాడు. నేను మనుషుల చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడునుగాక. దేవుడు కనికరము కలిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలడని ఆయన చేతుల్లోనే చెప్పుకున్నాడు. నువ్వేది కోరుకుంటావో మూడిట్లో కోరుకోమంటే నాకు అది కావాలి ఇది కావాలి అనలేదు. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతుల్లో పడే కంటే దేవుని చేతిలో పడుదునుగాక అన్నాడండి. దేవుడు ఎంత కఠినమైన తీర్పునైనా
కనికరముతో నింపుతాడు. తెగులు ఇశ్రాయేలీయులను నాశనం చేస్తున్నప్పుడు దేవుడే దానిని ఆపమని దూతకు ఆజ్ఞాపించాడు. ఇది దేవుని కృప కాదా? దేవుని దయ కాదా? మహోన్నతుని యొక్క కృపకు అది నిదర్శనం కాదా అంటాను. ఎస్, అవును, అది ఆయన కృపే. చివరికి 17వ వచనంలో దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే గదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే గదా, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా దావీదును నా తండ్రి ఇంటి వారి మీద ఉండనిమ్ము. దేవునితో అలా మనవి చేశాడు. దావీదు తన తప్పును ఒప్పుకొని పాపము చేసిన వాడను నేనే, ఈ గొర్రెలు ఏమి చేసేవి, నీ చెయ్యి నా మీదను నా తండ్రి ఇంటి మీదను ఉండనిమ్మని ప్రార్థన చేశాడండి. నిజమైన నాయకుడు తన తప్పును ఒప్పుకుంటాడు, తన ప్రజల కోసం ప్రాధేయపడతాడు. ఇది యేసు క్రీస్తు మన కోసం చేసిన మధ్యవర్తిత్వానికి ఒక ఛాయగా ఉన్నది. యేసయ్య కూడా మన తప్పును క్షమించటానికి ఒక మధ్యవర్తిగా, యేసు వారధిగా వచ్చి ఉన్నాడు. ఇది ఆయన ప్రేమకు, ఆయన వాత్సల్యతనికి సూచనగా ఉన్నది. ఆ తరువాత 26వ వచనంలో యెబూసీయుడైన ఓర్నా కళ్ళాన్ని, అంటే ఆ ఓర్నా కళ్ళం దగ్గర యెహోవాకు ఒక బలిపీఠాన్ని అతడు కట్టించినట్లు చూస్తూ ఉన్నాం. ద సాక్రిఫైస్ అండ్ టెంపుల్ సైట్. దేవుని యొక్క దూత అక్కడ కనిపించేసరికి అప్పుడే పాపం ఓర్న గోధుమలను నూర్చుకుంటున్నాడు తన కొడుకులను పెట్టుకుని. ఆ స్థలములో దేవదూత కత్తి దూసి పట్టుకున్న విషయాన్ని చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి దేవదూతతో, నేనే తప్పు చేశాను, వాళ్ళను బాధ పెట్టవద్దు అని, ఆ తప్పేదో నా మీద నా తండ్రి ఇంటి మీద ఉంచమని దేవదూతతో మనవి చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు గాదు ద్వారా చెలవిచ్చాడు, ఓ బలిపీఠము కట్టించమని. అక్కడికి వెళ్ళి ఆ స్థలంలో బలిపీఠాన్ని కట్టించి అక్కడ దేవునికి బలులు అర్పించాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి ఆ బలిని అంగీకరించినట్లుగా 26వ వచనములో మనం చూడవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ భూమిని కూడా దావీదు ఉచితంగా తీసుకోలేదు. ఎందుకంటే రాజుగారు కోరుకుంటే ఏదైనా ఉచితంగా ఇవ్వాలనుకుంటారు కదా. ఆ ఓర్న అంటాడు, అయ్యా నా భూమి ఎంత కావాలో తీసుకో, నీ గోధుమ పిండి కావాలా, గోధుమ పిండి కూడా ఇస్తా, ఎద్దులు కావాలా దహన బలికి, నా ఎద్దులు ఇస్తాను, ఈ దహన బలికి సంబంధించి నురిపిడి సామాగ్రి కావాలా, నైవేద్యం పెట్టడానికి కావాల్సిన గోధుమ పిండి, ఇవన్నీ నేను ఇస్తాను అన్నాడు. కానీ దావీదు కాదు, నువ్వు ఉచితంగా నాకు ఏది ఇవ్వద్దు, న్యాయమైన డబ్బులేంటో చెప్పు, ఆ న్యాయం ప్రకారంగానే నీకు క్రయధనం ఇచ్చి దాన్ని నేను తీసుకుంటానని ఓర్నాతో చెప్పాడు. అందుకే దేవుని దగ్గరకు మనం వచ్చేటప్పుడు దేవునికి సంబంధించి మనం ఏది ఉచితంగా పొందుకోం. దేవుని పనైనా దేవుని కార్యాలైనా మనం ఉచితంగా ఏది కూడా దేవుని వైపు నుంచి మనం తీసుకోకూడదు. దేవునికి మనం అర్పణ అనేది ఇస్తాం. అది విశ్వాసులుగా దేవుని పేరట మనం నేర్చుకున్న పద్ధతి. దావీదు కూడా దేవునికి బలిపీఠం కట్టించి దేవునికి అక్కడ బలులు అర్పించటానికి ఆ స్థలాన్ని అమౌంట్ ఇచ్చి తీసుకున్నాడు అక్కడ. ఆ తరువాత
దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులు సమాధాన బలులు అర్పించి యెహోవాకు మొర్రబెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యక్షమాయనని ప్రత్యుత్తరం ఇచ్చినని 26వ వచనములో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మీరు గమనించాలి, ఈ స్థలమే అంటే ఓర్న కళ్ళము తర్వాత సొలొమోను దేవాలయము నిర్మించిన స్థలం ఇదేనండి. దేవుని తీర్పు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ ఆరాధన ప్రాయశ్చిత్తం ప్రారంభమైందని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏది దావీదు ఏ భూమి అయితే డబ్బులు ఇచ్చి కొన్నాడో ఓర్న స్థలం, ఆ స్థలములోనే సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. తర్వాత ఏ స్థలములో తెగులు నిమిత్తము పశ్చాత్తాపపడి తన తప్పును తను ఒప్పుకున్నాడో, ఆ స్థలాన్ని కొని బలిపీఠము కట్టాడో, దహన బలులు అర్పించాడో, ఈ స్థలమే ఓర్న కళ్ళమే. తర్వాత సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు ఈ స్థలంలో. ఆ విషయాలన్నీ 2వ దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయములో 1వ వచనంలో కనిపిస్తుంది. సొలొమోను చరిత్ర మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు దేవాలయం కట్టడానికి ఓర్న స్థలమేలో కట్టబడింది దేవాలయం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ 21వ అధ్యాయము మనకు నేర్పించే పాఠం ఏంటి? మనం పాపం చేసినప్పుడు దేవుని ఎదుట వినయంగా ఒప్పుకోవాలి. మన స్వంత శక్తిని నమ్ముకోకుండా దేవుని యొక్క కనికరంపై ఆధారపడి ఉండాలని ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దావీదు కట్టిన బలిపీఠం భవిష్యత్తులో క్రీస్తు ద్వారా కలగబోయే సంపూర్ణ పాప క్షమాపణకు మరియు దేవుని సన్నిధికి ఈ దేవాలయానికి మార్గదర్శకంగా నిలిచింది. కాబట్టి ఈరోజు ఈ అధ్యాయము నుండి మనం నేర్చుకుంటున్న పాఠాలు, దేవునికి ఏది ఇష్టమో అదే చేయాలి. ఒకవేళ దేవునికి ఇష్టం కాని పని చేసినా, నేను తప్పు చేశాను, ఇది దేవునికి ఇష్టం కాదు, కానీ అది నేను చేశానని పశ్చాత్తాపపడితే దేవుడు క్షమించేవాడై ఉన్నాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి దేవుని మహాకృపలో మీరందరూ ఈ వాక్యాన్ని మీరు విన్నారు, సాతానుకు పేర్లేంటో విన్నారు. వీటన్నిటిని బట్టి మనం దావీదు వలె జ్ఞానంగా దేవుని దగ్గర లోబడి తన తప్పులు తను ఒప్పుకొని ఏం చేశాడు? తప్పు సైన్యాన్ని లెక్కించాడు. దేవునికి అది ఇష్టం లేదు. దేవునికి ఎందుకు ఇష్టం లేదంటే 15,70,000 మంది సైనికులు నాకుండగా ఇక నాకు ఎదురెవరున్నారు అనే భావం మనసులోకి వస్తుందేమోనని దేవుడు కౌంటింగ్ చేయొద్దన్నాడు దేవుడు. ఇంకా చరిత్ర చదివితే ఇంకా దావీదు లెక్కలో చేయించటం ఆపించాడు, కానీ ఈ 15 లక్షల ఈ 70,000 మంది కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారట, అది లెక్కల్లో చేర్చబడలేదట. అంతగా దేవుడు తన జనాంగాన్ని విస్తరింపజేశాడు. ఈరోజు దేవుడిస్తున్న కృపను పొందుకున్న మనం ఈ తరములో, ఈ కాలములో, ఈ రోజున దేవునికి నమ్మకంగా మనం ఉందాం. దేవుడిస్తున్న ప్రతి ఆశీర్వాదానికి నీవు కృతజ్ఞత కలిగి ఉండండి. మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు నీకు ఇస్తున్న ఆరోగ్యం విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు నీకు ఇస్తున్న పరిస్థితులన్నిటిల్లో, క్షేమకరమైన పరిస్థితుల్లో కృతజ్ఞత కలిగి ఉండండి. ఏమైనా లోపాలు ఉన్నాయా? ఏమైనా పాపములను
వదులుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? వాటిని విషయంలో పశ్చాత్తాపపడండి. దేవుడు కనికరిస్తాడనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దావీదు తను చేసిన పనికి అయ్యో, నేనెంత చేటు చేశానే, అవివేకంగా ప్రవర్తించానే, ఇప్పుడు నీ దాసుని దోషాన్ని పరిహరింపుమని దేవునికి మొర్రపెట్టుకున్నట్లుగా, నేను పాపం తెచ్చుకున్నానే, అధిక పాపం తెచ్చుకున్నానే, ఈ కార్యం చేశానన్నాడే, అలాంటి పశ్చాత్తాపం వస్తే దేవుడు ఖచ్చితంగా పరిష్కారాన్ని ఇస్తాడు. పశ్చాత్తాపంతో మనం నిండకుండా సాతానుడు మనల్ని ఇంకా కఠినం పరుస్తాడు. లోబడిన వ్యక్తిని దేవుడు కఠినపరుస్తాడు. పాపములో ఉత్సాహంగా చేసుకుంటూ కళ్ళు మూసుకుని బ్రతికే వ్యక్తికి దేవుడు ఏమీ చెయ్యడు. కానీ నేను తప్పు చేస్తున్నాను, నేను పాపినే, నా జీవితాన్ని క్షమించమని దేవుని దగ్గర అడిగే వ్యక్తికి దేవుడు గొప్ప ప్రణాళికలను రచిస్తాడు కూడా. మరి దేవుడు దావీదు చేసిన మొర్రను విన్నాడు. ఓర్న పొలాన్ని కొన్నాడు. ఆ పొలం కొని అటు పెట్టి దేవునికి బలిపీఠం కట్టాడు. తన తర్వాత తన కొడుకు కాలంలో ఆ స్థలంలో గొప్ప మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. అవండి ప్రణాళికలు అట్లా ఉంటాయి. పశ్చాత్తాపం కావాలి మనలో, మనందరిలో పశ్చాత్తాపం కలిగి ఉందాం దేవుని దగ్గర. దేవుడు గొప్ప కార్యాలు మీ విషయంలో దేవుడు చేసి, దేవుడు తన సహాయముతో ప్రభు నిన్ను నింపునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు